మండలిలో వైసీపీ నేతలు చెప్పులు వేసుకుని తిరుమల వెంకన్న ఫోటోలను ప్రదర్శించడం బాధాకరమని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. వైసీపీ నేతల అపచారానికి ప్రాయశ్చిత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంప్రోక్షణలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలులోని శంకల్బాగ్ హరిహర క్షేత్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది వాస్తవమేనని వైసీపీ నేతలే ఒప్పుకున్నారన్నారు. అయినా కానీ జగన్ అడ్డంగా వాదిస్తున్నారన్నారు. చేసిన తప్పును ఒప్పుకొని జగన్ తిరుమలకు వెళ్లి క్షమాపణలు అడగాలని డిమాండ్ చేశారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఆయనే శిక్షిస్తానని మంత్రి హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ లీడర్సు అందరికీ నమస్కారాలండి. ప్రెస్ సోదరులకు అందరికీ. ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ తీసుకుంటే కొన్ని వీక్స్ నుంచి వాళ్ళు అలా జరిగిండేది వాస్తవం, కల్తీ జరిగిండేది వాస్తవం, అది జరగలే అని చెప్పి వాళ్ళు ఏదో ట్రై చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి వాళ్ళకి సెట్ బ్యాక్ అవుతాను. నేను ఎప్పుడు చెప్తా, దేవునితో అది వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరు కూడా బతికిన వాళ్ళు లేరండి. ఇది వాస్తవం. నేను యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ క్లోజర్ ఎట్లా చేయొచ్చు అంటే సింపుల్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి తప్పైందని చెప్పి గుడికి పోయి తిరుమలకి పోయి తప్పైంది మా పీరియడ్లో, నాకు తెలియదు, ఇది కింద వాళ్ళలో జరిగిందని చెప్పి చెప్పుకుంటే అక్కడికి అయిపోయేది సబ్జెక్టు. ఆయనకి ఏదో కొద్ది సింపతి అన్న వచ్చేది. ఆయన చేసే విధానం ఎట్లుందంటే ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేదే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే దీన్ని అంత డిఫెన్స్లో పోవడం అంటే ఎవరైనా తీసుకోండి, ఏదైనా సబ్జెక్ట్ తప్పు చేసిన వాళ్ళకి ఒకవేళ సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడుతున్నారంటే వాళ్ళు డిఫెన్స్లో పోయినారనేదే, దాన్ని కాపాడుకుంటున్నారంటే సబ్జెక్టు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనే భావించవచ్చు. సో ఖచ్చితంగా నిన్న జరిగిండే చాలా 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 బాధాకరం అండి. చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామిది పట్టాలు తీసుకొని కౌన్సిల్లో రావడము, లాస్ట్ 4 days నుంచి కౌన్సిల్ని జరగకపోవడము, అసలు ఎన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అసలు అట్లాంటివన్నీ పక్కన పెట్టి అసలు పనికిరాని సబ్జెక్టుని తీసుకొని వీళ్ళు ఏదో ఆల్రెడీ ఆ క్లారిటీ ఉంది, నెయ్యి మాత్రం జరిగింది అని చెప్పి ప్యాకెట్లలో కానీ ఇవన్నిట్లో కూడా జరిగింది వాళ్ళ వాస్తవాలు అనేది క్లారిటీ ఉంది, సిట్ రిపోర్ట్ క్లారిటీ ఉంది. బట్ వీళ్ళు ఏదో కవరప్ చేసుకునేకి డైలీ కౌన్సిల్లో కానీ డిస్టర్బ్ చేయడము, బయట కానీ డిస్టర్బ్ చేయడం అనేది చాలా అన్యాయం. కద్దులు మారాలనేదే నేను ప్రార్థించుకున్నా. ఈరోజు కూడా అట్లీస్ట్ ఫ్యూచర్ అన్న మారుతారని అయితే భావిస్తున్నాను. థ్యాంక్ యూ గారికి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. మరియు ఈరోజు మనం చూస్తున్నాం హైందవ మతం పైన ఎలాంటి యుద్ధం జరుగుతుందనేది చూస్తున్నాం. కానీ మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టొద్దండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్నటువంటి భక్తులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కల్తీ నెయ్యితో లడ్డూలు ఏర్పాటు చేశారని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఎన్ని రకాలుగా పాటలు పడుతున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. ఒకసారి కల్తీ నెయ్యి జరగలేదంటారు, ఒకసారి కల్తీ నెయ్యి జరిగింది అంటారు. అన్ని రకాల వాదనలు మీరే తీసుకొస్తున్నారు. ఈరోజు సిట్ చాలా క్లియర్గా చెప్పింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిన్న ఘోరమైన పాపం జరిగింది శాసన మండలిలోన. వాళ్ళందరూ కూడా చెప్పులతో వేసుకొని స్వామివారి పటాలని తీసుకెళ్ళి వాటిని ఉపయోగించిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయడం అనేది, అంటే మీ
రాజకీయం కోసం దేవుణ్ణి వాడుకుంటారా? ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత నీచంగా వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలకైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికే నిన్నటి ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా దీన్ని చూడాలి. మన హైందవ మతం పైన ఎలాంటి అధర్మం జరుగుతుందనేది ప్రతి ఒక్కరు కూడా హిందువుల